యుద్ధం మొదలవ్వబోతోంది. కాని ఆ మొదటి పోరాటం ఆయుధాలతో కాదు, శబ్దంతో. ఒక శబ్దం యుద్ధం మొదలవకముందే విజయాన్ని ఎలా సూచిస్తుంది? పదండి, మహాభారతం మొదలైన ఆ కురుక్షేత్రానికి వెళ్దాం. ఇది కేవలం భౌతిక యుద్ధం అనుకుంటే పొరపాటే. ఇది ఒక మానసిక యుద్ధం, రెండు ఆలోచనల మధ్య పోరాటం. ఒకవైపు ధర్మం అంటే స్పష్టత, మరోవైపు అధర్మం అంటే లోపలంతా గందరగోళం, భయం. ఈ యుద్ధం గందరగోళానికి, స్పష్టతకి మధ్య పోరాటం. నాయకుల మనస్సులోనే ఫలితం ముందే తెలిసిపోయింది. ఇక అధర్మం వైపు చూస్తే రాజు దుర్యోధనుడు. పైకి అహంకారం కనిపిస్తున్నా లోపలంతా భయం, గందరగోళం. అతను తన గురువునే ఎగతాళి చేస్తాడు. దీన్ని బట్టే అర్థమవుతుంది అతని లోపల ఎంత కల్లోలముందో. ఆ ఆందోళనలో అనుకోకుండా తన ఓటమి భయాన్ని బయటపెట్టేస్తాడు. దుర్యోధనుడిలో ధైర్యం నింపడానికి భీష్ముడు సింహంలా గర్జించి తన శంఖాన్ని పూరించాడు. వెంటనే కౌరవ సైన్యం కూడా స్పందించింది. ఆ వచ్చిన శబ్దం ఎలా ఉందంటే ఒక్కటే కోలాహలం. అసలింత పవర్ఫుల్ సౌండ్ ఇచ్చే ఈ శంఖం కథేంటి? దాని ప్రాముఖ్యత ఏంటి? శంఖమంటే ఏమిటి? ఆ మహాయుద్ధాన్ని మొదలుపెట్టిన ఆ శంఖం గురించి కాస్త వివరంగా చూద్దాం. ఇది హిందూ మహాసముద్రంలో దొరికే ఒక ప్రత్యేకమైన సముద్రనత్త, టర్బినెల్లా పైరం నుంచి వస్తుంది. సంస్కృతంలో శంఖం అంటే మంచినీలు. అందుకే దీన్ని స్వచ్ఛతకు, శుభానికి ప్రతీకగా భావిస్తారు. ఇది ఊదినప్పుడు వచ్చే సౌండు 100 డెసిబిల్స్ వరకు ఉంటుంది. అంటే దాదాపు ఒక జాక్ హ్యామర్ సౌండ్తో సమానం. కానీ శంఖం కేవలం వాయిద్యం మాత్రమే కాదు, ఇది సత్యానికి ఒక ప్రతీక. హిందూ మతంలో శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే ఈ శంఖం పవిత్ర ఓంకారనాదాన్ని సూచిస్తుంది. ఇది కీర్తి, శ్రేయస్సును ఇస్తుందని, పాపాలను హరిస్తుందని ఒక నమ్మకం. సత్యానికి ప్రతిధ్వని ఇది. సరే, ఇప్పుడు మళ్లీ యుద్ధభూమికి వెళ్దాం. ధర్మం వైపునుంచి వచ్చిన సమాధానం ఎలా ఉందో చూద్దాం. రథంపైనుంచి శ్రీకృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ తమ దివ్య శంఖాన్ని పూరించారు. వారి శబ్దం కోలాహలంలా లేదు, దాన్ని దివ్యమైనది అని వర్ణించారు. అంటే అది ధర్మం యొక్క శక్తి. ఈ రెండు శబ్దాల మధ్య తేడా ఒక్కరి శక్తి గురించి చెబుతుంది. ఒక చిన్న ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం. ఇది సంఖ్య గురించి కాదు, నాణ్యత, సరైన స్థానం గురించి. పాండవుల దగ్గర కౌరవుల కన్నా విలువైంది ఉంది. ఉదాహరణకు, కౌరవులు 999 లాంటివాళ్లు, కాని పాండవులు 1000. వాళ్ల దగ్గర సత్యమనే ఒకటి సరైన స్థానంలో ఉంది. అంతమంది చేసే కోలాహలానికి ఎక్కువ బలముంటుందా, లేక ఒక్కరి స్పష్టమైన ధ్వనికా? ఈ శబ్దాల యుద్ధమే అసలు విజేత ఎవరో తేల్చేసింది.